ఈ పేరుకు దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుని విడిచి బయలుదేవతను ఇతర దేవతలను వారి కొరకు చేసుకొని ప్రతిష్ఠిత పట్టణమును పాపముతోనూ నిర్దోషుల యొక్క రక్తముతోనూ సమస్త అపవిత్రతతోనూ నింపినప్పుడు దేవుడైన యెహోవా తనకు మందిరాన్ని కట్టి ఆ మందిరాన్ని ఎంతో ఘనంగా ప్రతిష్ఠించి తన దేవుని నామాన్ని బట్టి ప్రార్థించిన సొలొమోనుకు ముందుగానే ఇచ్చిన వార్నింగ్ను బట్టి ఆ దేశాన్ని ఆ మందిరాన్ని కాపాడతాను అని మాట ఇచ్చిన దేవుడే ఇశ్రాయేలు ప్రతిష్ఠిత మందిరాన్ని పాడు చేశారు. దేవుడిచ్చిన ఈ వార్నింగ్ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 19 నుండి 20 వచనాల్లో చూస్తాం. తన పేరు పెట్టబడిన తన ప్రజలు తన మందిరాన్ని అపవిత్రపరచగా తాను చెప్పినట్లే వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు అనే కల్దీయుల రాజుకి బానిసగా అప్పగిస్తారు. యూదా దేశాన్ని యెహోయాకీము అనే రాజు పరిపాలిస్తున్న రోజులవి. రాజు అయిన యెహోయాకీము దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తింపగా ఇతడు పరిపాలన ప్రారంభించిన తరువాత 3వ సంవత్సరంలో యెరూషలేము పట్టణాన్ని నెబుకద్నెజరు ముట్టడి వేసి ఇశ్రాయేలు అధిపతులను పరాక్రమశాలులను రాజు యొక్క తల్లిని పిల్లలను భార్యలను యెహోయాకీముకు సంబంధించిన మొత్తం అందరినీ యెహోవా మందిరంలో ఉన్న ధననిధిలోని పదార్థాలను రాజు యొక్క ఖజానాలో ఉన్న సొమ్మును తీసుకొని ఇశ్రాయేలు దేవునికి సొలొమోను రాజు కట్టించిన బంగారపు ఉపకరణాలను దేవుని మాటను బట్టి ఆ ఉపకరణాలను ముక్కలు ముక్కలుగా చేయించి తన దేశానికి తీసుకొని వెళ్ళి మిగిలిన వస్తువులను అనగా ప్రతిష్ఠిత వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంలో బొక్కసంలో ఉంచుతాడు. అలా బబులోనునకు బానిసగా వచ్చిన వాడే ఈ దానియేలు. ఈ దానియేలు రాజవంశీకుడు. ఈ నెబుకద్నెజరు అనే రాజు దగ్గర నపుంసకులందరికీ అధిపతి అయిన అష్పెనజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని పిలిచి ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యమైన వారిని, అంటే ఏ లోపం లేకుండా చాలా సౌందర్యంగా ఉండి సకల విద్యలలో ప్రావీణ్యత, జ్ఞానము, తత్వజ్ఞానం తెలిసి ఉండి రాజనగరిలో ఉండడానికి అర్హులైన కొంతమంది బాలురను తీసుకొచ్చి కల్దీయుల భాషను విద్యను నేర్పించు. వారికి నేను భోజనం చేసే ఆహారంలో నుండి నేను పానం చేసే ద్రాక్షారసంలో నుండి ప్రతిరోజు వారికి ఒక భాగాన్ని కూడా ఇచ్చి 3 సంవత్సరాలు వారిని ఆ రీతిగా పోషించిన తర్వాత వారిని తీసుకొచ్చి నా ఎదుట నిలవబెట్టు అని నెబుకద్నెజరు రాజు అష్పెనజుకి ఆజ్ఞాపిస్తారు. బానిసలకు వచ్చిన యూదుల్లో నుండి రాజవంశానికి చెందిన వారైనటువంటి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే వాళ్ళు కూడా ఈ గుంపులో ఉన్నారు. నపుంసకుల అధిపతి దానియేలుకి బెల్తెషాజరని, హనన్యాకు షద్రక్ అని, మిషాయేలుకు మేషాక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెడతారు. రాజు తన ఆహారంలో నుండి తన పానీయంలో నుండి వీరికి భోజనం పెట్టమన్నారు కదా. రాజు భుజించే ఆహారం తిని తనను తాను అపవిత్రపరచుకోకూడదని ఈ దానియేలు అనుకొని ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఆహారం పెట్టొద్దండి అని వేడుకుంటాడు. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు మీద కృపా కటాక్షం పొందని అనుగ్రహిస్తాడు. ఆ అధిపతి దానియేలుతో ఏమన్నారంటే, మీకు ఈ భోజనం పెట్టమన్న రాజుకు నేను భయపడుతున్నాను. ఒకవేళ మీరు అడిగినట్లే ఈ భోజనం గనక మీకు పెట్టకపోతే మిగిలిన పిల్లలతో పోల్చుకుంటే మీ ముఖాలు కృషించిపోయినట్టు కనపడతాయి. అప్పుడు రాజు నన్ను చంపేస్తాడు అని చెప్తాడు. అధిపతి అన్న మాటలు విన్న దానియేలు అతన్ని చూసి, భోజనానికి మాకు శాఖాధాన్యాలు, తాగడానికి నీళ్లు మాకు ఇవ్వండి. దయచేసి 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించండి. 10 రోజుల తర్వాత మీరు చెప్పినట్లే రాజు ఇచ్చిన భోజనం తిన్నవారి ముఖాలను, శాఖాధాన్యాలు తింటున్న మా ముఖాలను చూసి మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి అని చెప్తాడు. దానియేలు మాట విన్న అధిపతి అతని మాటకు సమ్మతించి 10 రోజుల వరకు వారిని పరీక్షిస్తాడు. 10 రోజులైన తర్వాత రాజు యొక్క భోజనం తిన్న పిల్లల ముఖాల కంటే ఈ 4 ముఖాలు చాలా సౌందర్యంగాను చాలా కళగాను కనపడతాయి. కాబట్టి ఆ అధిపతి రాజు యొక్క భోజనాన్ని తీసేసి దానియేలు కోరినట్టుగానే శాఖాధాన్యాలని వారికి భోజనంగా నియమిస్తాడు.
ఈ నలుగురికి కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని, సకల శాస్త్ర ప్రావీణ్యతని, వివేచనను అనుగ్రహిస్తారు. ఇంక ఈ దానియేలు గురించి చెప్పాలంటే ప్రతి విధమైన దర్శనాలను, కళల యొక్క భావాలను గ్రహించే తెలివిని దేవుడు అనుగ్రహించారు. నెబుకద్నెజరు ఆయన ముందుకు వారిని తీసుకురమ్మన్న రోజు వచ్చినప్పుడు ఈ నపుంసకుల అధిపతి వారందరినీ రాజు యొక్క సముఖంలో నిలబెడతాడు. రాజు ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చిన బానిసల్లో ప్రత్యేకింపబడిన వారితో మాట్లాడుతున్నప్పుడు వారందరిలో కూడా దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా వంటి వారు ఎవరు కూడా కనబడలేదు. కనుక ఈ నలుగురే రాజు సముఖంలో ఉండడానికి అనుమతించబడ్డారు. బానిసలుగా తీసుకొని వచ్చి ప్రత్యేకింపబడిన ఇశ్రాయేలీలో మాత్రమే కాకుండా మొత్తం బబులోను దేశం అంతటిలో కూడా వీరంత జ్ఞానం ఎవరికీ లేదని, బబులోను దేశం యొక్క శకునాలు చెప్పే వాళ్ళకంటే, గారడీ విద్య చేయగల వారి కంటే ఈ నలుగురే శ్రేష్ఠులని తేలిపోయింది. ఈ దానియేలు యూదులను చెరకు తీసుకొచ్చినటువంటి నెబుకద్నెజరు కాలం మొదలుకొని దేవుని మాటను బట్టే యూదులను తిరిగి యెరూషలేముకు పంపించే కోరేషు కాలం యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం వరకు జీవించి ఉన్నాడు. నెబుకద్నెజరు బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న 2వ సంవత్సరంలో అతనికి ఒక కల వస్తుంది. ఆ కల విషయంలో ఎంతో ఆందోళన చెంది ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. కాబట్టి రాజైన నెబుకద్నెజరు తాను కనిన కలను తనకు అర్థమయ్యేలా చెప్పడానికి తన రాజ్యంలో ఉన్నటువంటి శకునాలు చూసేవారిని, గారడీ విద్య చేసేవారిని, మాంత్రికులను, కల్దీయులందరినీ రప్పించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ విన్నవారు వెంటనే వచ్చి రాజు యొక్క సముఖంలో నిలబడతారు. వారు వచ్చినప్పుడు రాజు వారితో, నేను కల కన్నాను, దాని భావం తెలుసుకోవాలని ఎంతో కలవరపడుతున్నాను అని చెప్తాడు. రాజు కలవరపడడం చూసిన కల్దీయులు సిరియా భాషలో, రాజు చిరకాలం జీవించునుగాక, మీకు వచ్చిన కల ఏమిటో మాకు చెప్పండి, మేము దాని భావం చెప్తామని అంటారు. అయితే రాజు, నేను కల ఏంటో మర్చిపోయాను, మీరు కలను దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను, మీ ఇల్లు పెంట కుప్పగా చేస్తాను. ఒకవేళ మీరు కలను భావాన్ని కూడా చెప్తే నా సముఖంలో దానాలు, బహుమానాలు, మహా ఘనత కలుగ చేస్తాను. ఆ మాటలు విన్న కల్దీయులు చాలా భయపడతారు. వారు రాజును, రాజా, ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్తే మేము దాని భావంను చెప్తాం అంటారు. అందుకు రాజు వారితో, నేను కలను మర్చిపోయానని మీరు చూసి మీరు సమయం వృధా చేస్తున్నట్లు నాకు అర్థమవుతుంది. ఏదో రకంగా కాలం గడిపేసి అబద్ధాలతో మోసపు మాటలు చెప్తూ మీరు నా ముందు కాలాన్ని వృధా చేస్తున్నారు. మీరు గనుక కలను చెప్పకపోతే నేను చెప్పినట్లు ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాను. అసలు ముందు నాకు వచ్చిన కల ఏంటో నాకు చెప్పండి, అప్పుడు దాని భావం మీరు చెప్పగలరు లేదో నేను చూస్తాను అని అంటారు. కల్దీయులు ఆ మాటలు విని, భూమి మీద ఏ మనుషుడు కూడా రాజు అడిగిన సంగతి చెప్పలేడు. ఏ చక్రవర్తి అయినా, అధికారి అయినా, శకునగాడైనా, గారడి విద్య గలవాడైనా మొత్తం కల్దీయులలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. దేవతలు కాక మరెవరును కూడా ఈ విషయం చెప్పలేరు. దేవతల నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కదా అని రాజుతో అంటారు. ఆ మాట విన్న రాజుకు చాలా కోపం వచ్చి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపేయమని ఆజ్ఞిస్తాడు. రాజు ఇచ్చిన ఈ ఆజ్ఞను బట్టి దానియేలును అతని 3 స్నేహితులను కల్దీయులు చంపేయాలనుకున్నారు. అప్పుడు దానియేలు రాజాజ్ఞను బట్టి బబులోనులోని జ్ఞానులను చంపటానికి బయలుదేరిన రాజదేహ సంరక్షకుడైన అర్యోకు దగ్గరకు వచ్చి, రాజు ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చారు అని అడిగితే అర్యోకు దానియేలుకు మొత్తం విషయం తెలియజేస్తాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి వెళ్లి ఆ కల యొక్క భావం చెప్పటానికి అతనికి సమయం కావాలి అని రాజును బ్రతిమాలుకుంటాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేస్తారు. తనతో పాటు తన స్నేహితులను, మిగిలిన జ్ఞానులను కూడా చంపకుండా ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని కటాక్షం పొందాలని దేవునిని వేడుకోండి అని తన స్నేహితులకు చెప్పి ఆ రాత్రి అంతా దేవుని ప్రార్థిస్తారు. ప్రార్థించగా వారికి ఆ కల యొక్క భావం దేవుడు తెలియజేస్తారు. అప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జ్ఞానులను నశింపజేయాలని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి, జ్ఞానులను చంపొద్దు, నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళు, నేను రాజు కనిన కల యొక్క భావం చెప్తాను అని చెప్తాడు. కాబట్టి అర్యోకు రాజు యొక్క కల భావం చెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను ఒకరిని కనుగొన్నాను
అని రాజు సమ్ముఖంలో మనవి చేసి దానియేలును త్వరగా రాజు యొక్క సమ్ముఖానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు రాజు దానియేలును చూసి, నేను కనిన కలను చెప్పడం నీకు సాధ్యమా అని అడుగుతాడు. రాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దానియేలు మాట్లాడుతూ, ఈ మర్మము జ్ఞానులైన, గారటి విద్య గలవారైన, శకునగాండ్రైన, జ్యోతిష్యులైనా కూడా చెప్పలేరు. అయితే మర్మములను తెలియజేయగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్య దినములలో జరగబోయే దానిని రాజుకు మీకు ఆయన తెలియజేశారు. మీరు పడుకొని ఉన్నప్పుడు మీకు వచ్చిన కల ఏంటంటే, మీరు పడుకునే ముందు ప్రస్తుతం గడిచిన తరువాత జరగబోయే కాలంలో ఏం జరుగుతుందో అని మనోచింత కలిగి మీరు పడుకున్నారు. కాబట్టి మర్మములు బయలుపరచు దేవుడు మీకు దీనిని తెలియజేశారు. ఇతరుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండడం వలన నాకు ఈ మర్మం బయలుపరచబడలేదు. రాజుకు ఈ కళ మరియు దాని భావం చెప్పటానికి ఇది బయలుపరచబడింది. రాజా, మీరు చూస్తున్నప్పుడు ఒక గొప్ప విగ్రహం కనబడింది కదా. ఆ విగ్రహం ఎంతో భయంకరంగా ప్రకాశమానంగా మీకు కనబడింది. మీ ఎదుట నిలిచి ఉన్న ఆ విగ్రహం యొక్క తల బంగారంతోనూ, దాని ఛాతీ మరియు చేతులు వెండితోనూ, దాని పొట్ట తొడలు ఇత్తడితోనూ, దాని మోకాళ్ళు ఇనుముతోనూ, దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టితోనూ ఉంది కదా. ఇంకా చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి, ఇనుము, మట్టి కలిసిన ఆ ప్రథమ యొక్క పాదాల మీద పడి దాని పాదాలను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టినట్టు మీకు కనబడింది. ఆ తర్వాత మొత్తం విగ్రహం అంతా బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము అంతా కళ్ళంలో ఉండే చెత్తలాగా గాలి చేత కొట్టుకొని పోయాయి. ప్రతిమను కొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైంది. మీకు వచ్చిన కల ఇదే. దాని భావం మీ సముఖంలో చెప్తాను. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యాన్ని, ఘనతను, అధికారాన్ని, బలమును మీకు అనుగ్రహించాడు. తమరు రాజులకు రాజుగా ఉన్నారు. మనుష్యులు నివసించు ప్రతి స్థలం మీదను, మనుషుల మీద, ఆకాశ పక్షుల మీద, భూ జంతువుల మీద మీకు అధికారం అనుగ్రహించాడు. రాజా, ఆ బంగారు తల మీరే. మీరు చనిపోయిన తరువాత మీకంటే బలహీన రాజ్యం ఒకటి వస్తుంది. దాని తర్వాత లోకమంతా పరిపాలించే వేరొక రాజ్యం వస్తుంది. అది ఇత్తడి వంటిది. ఆ తరువాత 4వది వస్తుంది. అది ఇనుము బలం లాంటి బలం కలిగి అన్ని రాజ్యాలను విరగ్గొడుతుంది. తరువాత పాదాలు, వేళ్లు కొంతవరకు కుమ్మరి మట్టి లాగాను, కొంత భాగం ఇనుపదిగాను మీకు కనబడింది. గనుక ఆ రాజ్యంలో భేదాలు ఉంటాయి. అంటే ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను, ఒక విషయంలో బలహీనంగాను ఉంటుంది. ఇనుము, మట్టి కలిసి మీకు కనిపించాయి గనుక ఆ రాజ్యంలో మనుష్య జాతులు అనేకం కలిసి ఉంటాయి, కానీ ఒకరితో ఒకరు కలవరు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటిని పగలగొట్టి యుగ యుగముల వరకు నిలిచి ఉంటుంది. ఇదంతా మీరు చూసారు కదా. ఎందుకంటే జరగబోయేది మహాదేవుడు మీకు ముందుగానే తెలియజేశారు. కల నిశ్చయం, దాని భావం నమ్మదగినది అని దానియేలు రాజుకు చెప్తాడు. అది వినిన తరువాత రాజు నెబుకద్నెజరు దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి అతనికి ధూప నైవేద్యాలు సమర్పించమని ఆజ్ఞాపిస్తాడు. తరువాత రాజు దానియేలును చాలా హెచ్చించి చాలా గొప్ప దానాలు ఇచ్చి బబులోను సంస్థానముల మీద అధిపతిగాను, బబులోనులోని జ్ఞానులందరి మీద ప్రధానునిగాను నియమిస్తాడు. ఆ తరువాత దానియేలు రాజు దగ్గర ఒక చిన్న మనవి చేసుకోగా, రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులను కూడా బబులోను సంస్థానాల మీద విచారణకర్తలుగా నియమిస్తాడు. అయితే దానియేలు మాత్రం రాజు సన్నిధిలోనే ఉండేవాడు. కల్దీయులను నెబుకద్నెజరు యొక్క కుమారుడైన బెల్షాజరు పరిపాలించే కాలంలో ఒకరోజు బెల్షాజరు తన 1000 మంది అధిపతులకు, తన రాణులకు, తన ఉపపత్నులకు గొప్ప విందు చేయించాడు. అప్పుడు ఆ 1000 మందితో ద్రాక్షరసం తాగుతూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడు ఈ రాజుకు ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తీసుకొని వచ్చినటువంటి వెండి పాత్రల్లోనూ, బంగారు పాత్రల్లోనూ ద్రాక్షరసం త్రాగాలనుకొని ప్రతిష్ఠిత పాత్రలను తెప్పించి వాటిని అపవిత్రపరిచి అతని అధిపతులు ఆ పాత్రలో తాగుతూ రాయి, కర్ర, ఇత్తడి, వెండి, బంగారాలతో చేయబడి మాట్లాడలేని, చూడలేని వారి దేవతలను స్తుతిస్తూ తాగుతున్నారు. అదే సమయంలో మానవ చేతి వేళ్లు కనబడి వెలుగు పడే చోట రాజు ఎదురుగా ఏదో రాయడం అతడు చూస్తాడు. ఆ మాట వ్రాయబడుతూ ఉంటే అతని మొహం వికారంగా మారిపోయింది. చాలా భయపడిపోయేసరికి
అతని నడుము, కాళ్ళు, కీళ్లు గడగడ వణకడం ప్రారంభమైంది. వెంటనే కల్దీయుల దేశంలో ఉన్న గారడీ విద్య గల వారిని, జ్యోతిష్యం చెప్పేవారిని, బబులోన్లోని జ్ఞానులను పిలవమని ఆజ్ఞ ఇవ్వగానే అందరూ వస్తారు. వారు రాగానే మీలో ఎవరైతే ఈ మాటను, వ్రాతను చదివి దాని భావం చెప్తారో వారికి ఊదా రంగు వస్త్రాలు, మెడ చుట్టూ బంగారు కంఠభూషణం ఇస్తాను. ఇంకా అతడు రాజ్యంలో 3వ అధిపతిగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్తాడు. అందరూ చాలా ప్రయత్నిస్తారు, కానీ దాన్ని చదవడం ఎవరి వల్ల కాదు. అప్పుడు బెల్షాజర్కి ఇంకా భయమేసి కలవరపడుతూ ఉంటే ఈ విషయం రాణికి తెలుస్తుంది. ఆమె వెంటనే రాజు దగ్గరికి వచ్చి, రాజు చిరంజీవి అగునుగాక, నీ రాజ్యంలో బెల్తెషాజరు అని పిలువబడే దానియేల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చెరపట్టబడిన యూదుల్లో ఒకడు. అతనిలో దేవతల ఆత్మ ఉంది. నీ తండ్రి కాలంలో అతని వంటి దైవ జ్ఞానము, వివేకం కలిగిన వారు ఎవరూ లేరు. నీ తండ్రి అతనిని ఈ జ్ఞానుల మీదను, గారడి విద్య గల వారి మీద, జ్యోతిష్యుల మీద అధికారిగా నియమించాడు. అతడు మర్మములకు, కఠినమైన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్తాడు. కాబట్టి అతనిని పిలిపించండి అని చెప్తుంది. రాజు దానియేలును తీసుకురమ్మని ఆజ్ఞిస్తాడు. దానియేలు రాజు దగ్గరికి రాగానే ఆ రాజు, దానియేల్ అంటే నువ్వేనా అని అడుగుతాడు. నేనే అని దానియేలు సమాధానం చెప్పగా, నీ గురించి, నీ జ్ఞానం గురించి విన్నాను. చూడు, ఈ గోడ మీద ఉన్న చేవ్రాతను చదివి దాని భావం చెప్పు, నేను నీకు బహుమతి ఇస్తాను అని తాను ఇవ్వాలనుకున్న వాటిని చెప్తాడు. దానియేలు ఏ మాత్రం కూడా వాటిని ఆశించకుండా, నీ బహుమానాలు ఇంకెవరికైనా ఇచ్చుకో, అయితే నేను దీన్ని చదివి చెప్తాను అని చెప్తారు. రాజా విను, మహోన్నతుడైన దేవుడు నీ తండ్రికి రాజ్యాన్ని, ప్రభావాన్ని, ఘనతను ఇచ్చారు. కాబట్టి అతడు ఏం చేయాలనుకున్నాడో అది చేయగలిగాడు. అయితే అతడు గర్వించినప్పుడు అతని రాజ్యాన్ని దేవుడు తీసేశారు. నీ తండ్రి 7 కాలములు అడవి మృగముల మధ్య నివసించే పరిస్థితి వచ్చింది. బెల్షాజర్, ఇవన్నీ నీకు తెలుసు. అయినా నువ్వు దేవుని మీద నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. నీ ప్రాణం, నీ మార్గం ఎవరి ఆధీనంలో ఉందో ఆయనను నువ్వు గనపరచలేదు. కాబట్టే దేవుని దగ్గర నుండి ఈ అరచేయి వచ్చి దీనిని రాసింది. ఆ చేవ్రాతను చదువుతున్నాను విను అని చెప్తూ, ఈ శాసనం ఏంటంటే, మెనే మెనే టేకెల్ ఉఫారసిస్. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దానిని ముగించారు. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువగా కనిపించావు. ఫెరెస్ అంటే నీ రాజ్యం నీ దగ్గర నుండి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది అని చెప్తాడు. వెంటనే బెల్షాజర్ అక్కడ ఉన్న వారికి ఆజ్ఞ ఇవ్వగా వారు దానియేలుకు ఊదా రంగు బట్టలు వేసి బంగారు కర్ణభూషణం పెట్టి రాజ్యంలో 3వ అధికారిగా చాటిస్తారు. అయితే దానియేలు చెప్పిన మాట ప్రకారం దేవుని తీర్పు ఆ రాత్రే బెల్షాజర్ మీదకి బయలుదేరరాగా బెల్షాజరు ఆ రాత్రి చంపబడతాడు. కల్దీయుల రాజ్యం మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది. ఆ దినములలో అనగా దర్యావేషు పరిపాలన కాలంలో 120 మందిని తన రాజ్యం మీద అధికారులుగా నియమించాడు. ఆ 120 మంది మీద కూడా 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3లో దానియేలు మొదటివాడు. దానియేలు ఎంతో జ్ఞానం కలిగినవాడు కనుక రాజ్యం మొత్తం మీద అధికారిగా నియమించాలని రాజు అనుకున్నాడు. కానీ దానియేలుతో పాటు ఉన్న అధిపతులు దానియేలు మీద ఏదైనా నేరం మోపాలని కుట్ర పన్నారు. కానీ దానియేలు ఎంతో నమ్మకమైన వాడు కనుక అతను ఎటువంటి నేరం గాని, తప్పు గాని చేయలేదు. అందుకు ఆ అధిపతులు ఈ దానియేల్ని తన దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ పట్టుకోలేం అని ఆలోచించుకుంటారు. ఇప్పుడు వారందరూ వెళ్లి రాజుగారితో మాట్లాడుతారు. అదేంటంటే, రాజు చిరంజీవి అగునుగాక, మన రాజ్యంలో ఉన్న అధికారులు, ప్రధానులు, మంత్రులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టంను చేసి దానిని శాసనంగా చెయ్యాలని అనుకుంటున్నాం. ఆ శాసనం ఏంటంటే, 30 రోజుల వరకు నీ దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర గాని, ఏ మనిషి దగ్గర గాని ఎవ్వరు ఏ మనవి చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే వారు తక్షణమే సింహాల బోనులో వేయబడాలి అని రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు, పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం దాని మీద సంతకం చెయ్యండి అని చెప్తారు. కాబట్టి రాజు శాసనం రాయించి సంతకం పెట్టి వారికిస్తారు. రాజుగారి దగ్గర నుండి ఇలాంటి శాసనం ఒకటి వచ్చిందని దానియేలుకి తెలిసినప్పటికీ కూడా అతడు తన ఇంటికి వెళ్లి ఎప్పటిలానే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం వైపు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉండేవారు. దానియేలు ఖచ్చితంగా 3 సార్లు ప్రతిరోజు ప్రార్థన చేసేవారు.
అయితే దానియేలుని ఏదో రకంగా సంహరించాలని కుట్ర చేస్తున్న అధిపతులు దానియేలు యొద్దకు గుంపుగా కూడి వచ్చి దానియేలు ప్రార్థన చేయడం, తన దేవునికి బ్రతిమాలుకోవడం వారు చూసి రాజుగారి దగ్గరికి వెళ్లి, రాజా, 30 రోజుల వరకు ఏ మనుష్యుడు దేవుని దగ్గర కూడా ప్రార్థన చేయకూడదు అని మీరొక శాసనం రాయించారు. చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు మిమ్మల్ని గాని మీరు పుట్టించిన శాసనాన్ని గాని లక్ష్య పెట్టకుండా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తారు. రాజు ఈ మాట విని చాలా బాధపడతాడు. దానియేలుని ఎలాగైనా రక్షించాలని తన మనస్సును దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి రాజు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ మనుషులు దీన్ని చూసి రాజు సముఖంలో సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం గాని తీర్మానం గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు విధి అని తమరు తెలుసుకోవాలి అని చెప్తారు. ఆ తర్వాత రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడేస్తారు. ఆ తర్వాత రాజు తన నగరానికి వెళ్లి ఆ రాత్రి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి నాట్యాన్ని గాని వాయిద్యాలను గాని ఏమీ జరగకుండా అతనికి కనీసం నిద్ర కూడా పట్టలేదు. ఇంకా తెల్లవారుజామున రాజు త్వరగా లేచి సింహాల గుహ దగ్గరకు వెళ్తాడు. అతడు గుహ దగ్గరకు రాగానే చాలా దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతన్ని అడుగుతాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని అంటారు. ఎప్పుడైతే రాజు దానియేలు యొక్క స్వరం విన్నాడో ఎంతో సంతోషపడి దానియేలును గుహలో నుండి పైకి తీయండి అని ఆజ్ఞిస్తారు. బంట్రోతులు త్వరగా వచ్చి దానియేలును బయటకు తీస్తారు. ఇంకా రాజు దానియేలును బయటకు తీసిన తర్వాత ఎవరైతే దానియేలు మీద నేరం మోపారో ఆ మనుషులను తీసుకొచ్చి సింహాల గుహలో వేసేయమని రాజు ఆజ్ఞిస్తారు. ఇంకా బంట్రోతులు వెళ్లి దానియేలు మీద నేరం మోపిన అధికారులను, వారి కుటుంబ సభ్యులను, వారి పిల్లలను కూడా తీసుకుని వచ్చి సింహాల గుహలో వేసేస్తారు. వారు గుహలో అడుగు పెట్టక మునుపే సింహాలు వారిని చంపేసే, కనీసం వారి ఎముకలను కూడా మిగలనివ్వలేదు. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించే సకల జనులకు, రాష్ట్రాలకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఒక లేఖ వ్రాసి పంపిస్తారు. అదేంటంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఉన్న నివాసులందరూ కూడా దానియేలు యొక్క దేవునికి భయపడి ఆయన సముఖంలో వణుకుతూ ఉండాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహాల నోట నుండి ఈ దానియేలు రక్షించనని వ్రాయించి పంపిస్తారు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలం అందును పారసీకుడైన కోరేషు ప్రభుత్వ కాలం వరకు కూడా ఎంతో వర్ధిల్లుతాడు. కోరేషు యొక్క ప్రభుత్వంలో దేవుడు కోరేషును ప్రేరేపించడం ద్వారా మొదటి గుంపుగా ఈ దానియేలే మరలా తన స్వదేశానికి వెళ్తాడు. దానియేలు, ఎజ్రా, నెహెమ్యా వీరందరూ కలిసి మరలా తమ స్వంత దేశానికి, వాగ్దత్త దేశమైన